గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 2024 ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1లోని ఎంసీక్యూస్ 1 నుంచి 5 వరకు సాల్వ్ చేద్దామండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, ద అట్మాస్ఫియర్ ఈజ్ హీటెడ్ మోర్ బై ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ దాన్ బై టెరెస్ట్రియల్ రేడియేషన్. టెరెస్ట్రియల్ రేడియేషన్ కంటే సోలార్ రేడియేషన్ వల్లనే భూమి యొక్క వాతావరణం అనేది ఎక్కువగా హీట్ అవుతుంది. ఇది కరెక్ట్ కాదండి, రాంగ్ అండి. ఇది స్టేట్మెంట్ 1 రాంగ్. ఎందుకంటే టెరెస్ట్రియల్ రేడియేషన్ వల్లనే ఎక్కువగా హీట్ అవుతుంది, సోలార్ రేడియేషన్ వల్ల కాదు. రెండో స్టేట్మెంట్ 2, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ గుడ్ అబ్జర్బర్స్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్. ఇక లాంగ్ వేవ్ రేడియేషన్ అంటే టెరెస్ట్రియల్ రేడియేషన్ అని, షార్ట్ వేవ్ రేడియేషన్ అంటే సోలార్ రేడియేషన్ అని మనకు తెలుసు. ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్, O3, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి వాతావరణంలో ఉండడం వల్ల లాంగ్ వేవ్ రేడియేషన్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని భూమి యొక్క వాతావరణాన్ని ఎక్కువగా హీట్ చేస్తున్నాయి. సో యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని మనం నేర్చుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అండి. వాతావరణంలో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి ఎక్కువగా లాంగ్ వేవ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నాడు. కరెక్ట్. ఇది మంచి అబ్జర్వర్స్ అన్నాడు, కరెక్ట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Coming to the second question, consider the following statement. Statement 1, thickness of the troposphere at the equator is much greater as compared to poles. మనకి భూమి యొక్క వాతావరణాన్ని 5 లేయర్స్గా డివైడ్ చేశారు. మొదటిది ట్రోపోస్ఫియర్, దానిపైన స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, చివరిది ఎగ్జోస్ఫియర్. ఇలా డివైడ్ చేస్తూ పోతే ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏం చెప్తోందంటే ట్రోపోస్ఫియర్ యొక్క థిక్నెస్ అనేది ఈక్వేటర్ దగ్గర ఎక్కువగాను, పోల్స్ దగ్గర తక్కువగాను ఉంటుంది అన్నారు. కరెక్టే అండి ఈ స్టేట్మెంట్. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల గాలి అణువులు వ్యాకోచించి ట్రోపోస్ఫియర్ యొక్క మందం పెరుగుతుంది. పోల్స్ దగ్గరికి వచ్చేసరికి టెంపరేచర్ తక్కువగా ఉండి ఆ ట్రోపోస్ఫియర్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోతుంది, అంటే దాని యొక్క మందం తగ్గుతుంది. ఆ రకంగా స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. కమింగ్ టు ద స్టేట్మెంట్ 2, అట్ ద ఈక్వేటర్ హీట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేట్ హైట్ బై స్ట్రాంగ్ కన్వెన్షనల్ కరెంట్స్. ఇప్పుడు చెప్పిందేనండి, టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్లనే ఎక్కువగా ట్రోపోస్ఫియర్ అనేది మందం పెరిగింది అని దాని మీనింగ్. అట్ ద ఈక్వేటర్ దగ్గర హీట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేట్ హైట్ అంటే ఎక్కువ హైట్కి వ్యాకోచనం, గాలి అణువులు కూడా వ్యాకోచనం చెందుతాయి కదా, ఆ రకంగా దాని యొక్క మందం అనేది పెరిగింది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి దీనికి. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 3, కన్సిడర్ ద ఫాలోయింగ్స్. పైరోక్లాస్టిక్ డెబ్రిస్. పైరోక్లాస్టిక్ డెబ్రిస్ అంటే లావా అండి, నథింగ్ బట్ లావా. యాష్ అండ్ డస్ట్, దుమ్మి ధూళి అంటాం కదా అది. నైట్రోజన్ కాంపౌండ్స్ అండ్ సల్ఫర్ కాంపౌండ్స్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ప్రోడక్ట్స్ ఆఫ్ వాల్కానిక్ ఎరప్షన్స్. అంటే అగ్నిపర్వతం ఎప్పుడైతే పేలుడు సంభవిస్తుందో అప్పుడు ఏ ప్రోడక్ట్స్ వస్తాయని అడుగుతాడు క్వశ్చన్. పైన 4 వస్తాయి కదండి, సల్ఫర్, నైట్రోజన్ కాంపౌండ్స్ ఫ్లేమబులే. యాష్ అండ్ డస్ట్ మనకు తెలుసు, దుమ్ము ధూళి వస్తుందని. ఈ లావా అనేది ఇంకా అగ్నిపర్వతం. సో ఆల్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ ఐసోథెర్మల్ మ్యాప్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. ఇక్కడ ఐసోథెర్మల్ మ్యాప్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలియాలండి. ఐసోథెర్మ్స్ అంటే ఏం లేదు, ఈక్వల్ టెంపరేచర్ ఇట్ డిఫరెంట్ పాయింట్స్ అనేది కాన్సెప్ట్. బేసిక్ ఐడియా ఇస్తాను, మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు దాని గురించి. ఇందులో పాయింట్ 1, ద ఐసోథెర్మ్స్ డీవియేట్స్ టు ద నార్త్ ఓవర్ ద ఓషన్ అండ్ టు ద సౌత్ ఓవర్ ద కాంటినెంట్.
అంటే సౌత్ సైడ్ ఉన్న భూభాగం మీదకి నార్త్ సైడ్ ఉన్న ఓషన్ నుంచి టెంపరేచర్స్ వస్తాయి. ఐసోథెర్మ్స్ డీవియేట్స్ అంటే మీకు ఐసోథెర్మల్ కాన్సెప్ట్ తెలిస్తే ఈ ఆప్షన్ కరెక్ట్ అండి. 1 అనేది కరెక్ట్. సెకండ్ పాయింట్, ద ప్రెజెన్స్ ఆఫ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ గల్ఫ్ స్ట్రీమ్ అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ మేక్ ద నార్త్ అట్లాంటిక్ ఓషన్ కోల్డర్ అండ్ ద ఐసోథెర్మ్స్ బెండ్స్ టువర్డ్స్ ద నార్త్. తప్పండి, టువర్డ్స్ ద సౌత్ అని ఇస్తే కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. Coming to the fifth question, which of the following countries are well known as the 2 largest cocoa producers in the world? ఇది డైరెక్ట్ బిట్ అండి. కరెంట్ అఫైర్స్లో మనకి కొంత చదివింటే ఇందులో మనకి తెలుసు. ఆప్షన్ సి ఉంది కదా, కోట్ డి ఐవోరే అండ్ ఘనా. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటాయండి ఈ 2 దేశాలు. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటాయి. ఇవి లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్, కోకో ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. మోర్ దాన్ 65% ఆఫ్ కోకో కమింగ్ ఫ్రమ్ దీస్ 2 కంట్రీస్ ఓన్లీ అండి. ఇంకా ఒకవేళ క్వశ్చన్లోన లార్జెస్ట్ కోకో ప్రొడ్యూసర్ ఇన్ ద ఏషియన్ కాంటినెంట్ అని ఇస్తే మాత్రం ఇండోనేషియా అండి దానికి ఆన్సర్. ఇండోనేషియా ఈజ్ ద ఇన్ ఏషియా. ఇండోనేషియా. థ్యాంక్స్ అండి.